ఆ బీఎస్సీ నిర్ణయాలు అనేది మీరు చెప్పిపోండి, మేమే డిసైడ్ చేస్తామనే ఆలోచనతో వారు చెప్తే బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కూడా ఎంఐఎం రెండు కూడా నిన్న ఆ యొక్క బీఎస్సీ మీటింగ్ అంటే బిస్కెట్ అండ్ చాయ్ మీటింగ్ కాదని చెప్పేసి అది బాయ్కాట్ చేసి రావడం జరిగింది. అంటే ఉన్న పద్ధతులు కూడా వాళ్ళు పాటించట్లే. ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇతరుల మీద స్వీపింగ్ రిమార్క్స్ చేస్తున్నారు. వాళ్లకు మేము ఇచ్చిన ఏదైతే మోషన్ నోటీసులు ఉన్నాయో దాన్ని అసలు పట్టించుకోవట్లేదు. ఈరోజు కూడా బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఏదో ఊహించుకొని ఏదో మాట్లాడుతుంటే దానికి కూడా స్పీకర్ గారు అనుమతి ఇచ్చారు. ఇవాళ సభా పద్ధతులు పాటించట్లేదు, సాంప్రదాయాలను గౌరవించట్లేదు, రూల్ బుక్ను కూడా పక్కన పెట్టిండ్రు. కాబట్టి ఇవాళ తీసుకున్న బిల్లులో కూడా కనీసం చర్చ జరగకుండా మేము అడిగింది ఒకటే, లగచర్ల సంబంధించిన ఎవరైతే గిరిజన రైతులు ఉన్నారో 35 రోజులుగా వాళ్ళు జైల్లోనే ఉన్నారు. వాళ్లకు బెయిల్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కష్టపెడుతున్నది. అనారోగ్యానికి గురైతే కూడా హాస్పిటల్కి కూడా బేడీలు వేసి తీసుకుపోతున్నారు. దయచేసి వాళ్ళందరికీ కూడా బేడీలు వేయకుండా అసలు బెయిల్ ఇవ్వని చెప్పేసి మేము కోరినాం. దాని మీదనే షార్ట్ చర్చ చేయమని చెప్పేసి అడిగినాం. కాబట్టి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి మేము అనుకోలే. ఇవాళ వారికి మద్దతుగా నిన్న కూడా అడ్జర్మెంట్ మోషన్ ఇచ్చినాం, ఇవాళ కూడా మరో రూపంలో అడ్జర్మెంట్ మోషన్ ఇచ్చినాం. అయినా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా ఉన్నది తప్ప వాళ్ళకు ఉలుకు లేదు, పలుకు లేదు, రైతులంటే ప్రేమ లేదు, గిరిజనులంటే అసలే లేదు. ఇవాళ అధికార పక్షంలో ఉండి వాళ్ళు కూడా వాళ్ళు చెప్తున్నారు మాకు నీతులు చెప్తూ వాళ్ళందరూ కూడా ఇలా ప్లకార్డ్స్ పట్టుకొని ప్రదర్శించింది మనం చూసినాం. ఈ విధంగా ద్వంద్వ ప్రమాణాలతో ఇవాళ ఈ సభ నడిపితే అది సరైనది కాదని చెప్పి దాన్ని ఖండిస్తూ లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుతూ మా మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు మాట్లాడతారు.